ఆయన ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్. నేను సినిమా తీసిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. నా టీజర్ రిలీజ్ అవుతుంది. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక మ్యూజిక్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ టీజర్ రిలీజ్ చేస్తానంటే నేను మీకు ప్రెస్ మీట్ పెట్టగలను. నేను టీజర్ రిలీజ్ చేయాలంటే ఆడియో కంపెనీ నాకు ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి, నా పాటలు కొనుక్కుంటున్నట్టుగా. అంటే నా సినిమాలో ఉన్న ఏ ఐటమ్ జనానికి నేను చూపించే అధికారం నాకు లేదు. టీజరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ట్రైలరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ప్రతిదీ ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి. చాలామంది నిర్మాతలు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది ఈవేళ. ఎగ్జాంపుల్ స్వర్ణ మాస్టర్, ఆవిడ ఒక సినిమా తీసి మొత్తం మ్యూజిక్ రైట్స్ అన్ని 200 పేజీల మీద సంతకం పెట్టించుకున్నారు ఆవిడ చేత. ఆవిడ ఒరియాలో సినిమా అమ్మాల్సి వస్తే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి, దాన్ని ఆవిడ పోగొట్టుకుని ఆ సినిమా అంతా నష్టపోయారు. ఆవిడ మాట్లాడతారు నెక్స్ట్. ఎందుకంటే సినిమాని మనం బతికించుకునే ప్రయత్నం చేయాలి, సినిమాని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి ఇవన్నిటికీ కూడా ఆనకట్టలో కట్టేశారు వీళ్ళు. దీన్ని ఛేదించాలంటే దుర్గారావు గారు లాంటి ధైర్యవంతుడు, ఆయన లాంటి మంచి మనిషి, గొప్ప నిర్ణయాలు ఆశయాలు ఉన్న వాళ్ళు మాత్రం అడుగు వేయగలరు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ ఆడియో అమ్మితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కానీ అవన్నీ కాదు. మన పాటలు జనంలోకి వెళ్ళాలి, ప్రేమిస్తున్న సినిమా జనంలోకి వెళ్ళాలి, ప్రతి ఛానల్లోనూ పాట మోగాలి, జనానికి రీచ్ అవ్వాలి, జనం వినగలిగి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అని ఆయన చేయడం జరిగిందండి. దుర్గారావు గారు, అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీరైట్ లేకుండా చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి మేము నెక్స్ట్ ఆలోచిస్తాం సార్. ఈ సినిమా మా సినిమా బట్టి మాత్రం మేము మా నిర్ణయం మాది కాబట్టి మేము ఇది ఆలోచన. ఓకే, అంటే లైఫ్ లాంగ్ కాపీరైట్ లేకుండా ఉంటుందా? 3 months ఏమైనా డెడ్ లైన్ అలా 3 months డెడ్ లైన్ పెట్టుకున్నాం ఈ సినిమాకి. ఈ సినిమాని మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిస్తాం. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు, మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే అన్నీ మెలోడీ సాంగ్స్ అండి బేసిక్గా, మూవీ ఫుల్గా. సో ఎంటైర్ ఫిలిం నాకు భాను సార్ ఫుల్గా నరేషన్ ఇచ్చారు. సినిమా స్టార్ట్ అవ్వకముందు ఫుల్గా ప్రాపర్ నరేషన్ ఇచ్చారు. ఫుల్ ఎమోషనల్ స్టోరీ అండి, ఎమోషనల్ లవ్ స్టోరీ అది. డెఫినెట్గా బర్డన్ ఉంటుంది, నేను దానికి తగిన ట్రై చేస్తున్నాను. ఓకే. భాను గారు సార్, ప్రేమ గురించి ఆల్రెడీ గతంలో కూడా ఒక సినిమా తీశారు, RDX లవ్ అని. అది లవ్ సినిమా కాదు సార్, లవ్ అని పెట్టారు కదా టైటిల్. అది ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు టైటిల్. ఓకే. అది అంటే యాక్చువల్గా నాది RDX లవ్ కాదండి నా సినిమా టైటిల్, అలివేలు మంగ అండ్ టీమ్ నా టైటిల్. ఓకే. కానీ ఆ టైటిల్ కుదరదు, బిజినెస్ పరంగా పాయల్ రాజు పెట్టుకున్న వ్యాపారానికి RDX లవ్ అని వాళ్ళు పెట్టుకున్నారు టైటిల్. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని నేను అనుకున్నట్టుగా తీస్తున్న సినిమా కాబట్టి దీనికి ప్రేమిస్తున్నాను టైటిల్ నేను పెట్టుకున్నాను. ఓకే. అంటే ప్రేమిస్తున్నానే